నమస్తే. నరేంద్ర కుమార్ యాదవ్, బీజేపీ. సారాంశం: భారతదేశ రిజర్వేషన్లు న్యూ ఇండియా. భారతదేశంలో గట్టిగా 10-15% లేని వర్గాలు వందల వేల సంవత్సరాలలో అధికారం, విద్య, ధనం అన్నీ అనుభవిస్తూ భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 85% బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు అన్నిటికీ దూరమై ఉన్న పక్షంలో రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్ అనే ఒక అవకాశాన్ని తీసుకొని హిందూ సమాజంలో బడుగు బలహీన వర్గాలు కొద్ది కొద్దిగా వారి యొక్క జీవితాలను ముందుకు నెట్టుకుంటూ వస్తున్నాయి. అయితే దానికి ఆ రిజర్వేషన్లకు కూడా 50% టాప్లో లిమిట్ చేశారు. మంచిదే, ప్రస్తుతానికి మంచిదే, అదే జరుగుతూ ఉంది. ఈ 10-15% ఉండే వర్గాలు ఇంకా ఎన్ని రోజులు రిజర్వేషన్లు, ఇంకా ఎన్ని రోజులు వీటిని పొడిగిస్తారు అని ఈ సోషల్ మీడియా ప్రభుత్వాల మీద కూడా ప్రెషర్ చేస్తూ ఉన్నాయి. ఇది ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. దీనితో కొంతలో కొంత ఉపశమనం పొందుతున్న ఈ వర్గాలను కూడా, వారి అభ్యున్నతులు కూడా తోటి సమాజంలో సహచరులుగా వారి ఉన్నతిని సంతోషించకుండా, వారికి సహకరించకుండా, వారికి వచ్చి ఆ యొక్క అవకాశాన్ని కూడా దూరం చేయాలని కుట్రతో, కుతంత్రాలతో ఈ వ్యవస్థలో ఈ వర్గాలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఈ మధ్యనే ఒక ఆర్ఎస్ఎస్ జాతీయ నేత శ్రీ భాగయ్య గారు ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఏమడిగారంటే, ఈ రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగించాలి అని ఆ జర్నలిస్ట్ అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆయన రాజ్యాంగంలో నిక్షిప్తం చేసిన రిజర్వేషన్లు రాజ్యాంగ సభలో ఆ రోజు సుదీర్ఘంగా చర్చించి, విషయం ఏంటంటే ఆ రాజ్యాంగ సభలో 80-90% వారు అగ్రవర్ణాలే. ఈ రిజర్వేషన్ అంశం చర్చించిన తర్వాత ఆ వర్గాలు ఒప్పుకొని జరిగిన అన్యాయాన్ని గుర్తించి వీరిని మన సమాజంలో ఉద్ధరించాలి, ఇప్పుడు దాకా జరిగిన అన్యాయాన్ని దూరం చేయాలి అని చెప్పి ఉద్దేశించి ఈ రాజ్యాంగంలో వారి ఔదార్యంతో రాజ్యాంగంలో రిజర్వేషన్లని నిక్షిప్తం చేశారు. ఇప్పుడు అదే వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందుకనే ఆ విధంగా రాజ్యాంగ సభలో ఈ తాడిత పీడిత వర్గాలకు ఉద్ధరించాలనే ఉద్దేశంతో, ఔదార్యంతో అమలు చేయబడ్డాయి. అయితే ఆ లక్ష్యాలు నెరవేరాయా? ఆ లక్ష్యాలు నెరవేరే వరకు ఈ రిజర్వేషన్లు కొనసాగించాల్సిందని తేల్చి చెప్పారు అని చెప్తూ, ఆ రోజు ఏ వర్గాలైతే ఔదార్యంతో ఒప్పుకున్నాయో ఈరోజు అదే వర్గాల ప్రజలు సమాజం మీద ప్రేమ, సమాజంలో ఉన్నతిని మర్చి ఈ కుట్రలకు తెరలేపుతున్నారు. ఇది అన్యాయం, అధర్మం అని తేల్చి చెప్పారు. అందుకు శ్రీ భాగయ్య గారికి, ఆయన దూరదృష్టికి, ఆర్ఎస్ఎస్ యొక్క విధానాన్ని తెలియజేసినందుకు వారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, తాడిత పీడిత సమాజాల తరపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈ కుట్రలకు పాల్పడేది మన హిందూ సమాజంలోనే వ్యక్తులే. హిందువులే జాగరూకత ఉండాలి. ఇలాంటి హిందువులను విభజించే విచ్ఛిన్నకర శక్తులను హిందూ సమాజం జాగరూకతతో ఇటువంటి వారిని ఏరిపారేసి వాళ్ళ యొక్క ఆలోచనలకి దూరంగా ఉంటూ అటువంటి వారిని ఏదో ఒక రోజు మాత్రం సమాజమే బుద్ధి చెప్పాలి. దాంతో హిందూ సమాజం కలిసి రావాలి. మీరు మేల్కోకపోతే ఈ కుట్రలు అనేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి హిందూ సమాజంలో ఉండే అన్ని వర్గాలు ఈ కుట్రల్ని, హిందూ సమాజాన్ని విడదీసేటువంటి ఈ కుట్రలని వ్యతిరేకిస్తూ హిందూ సమాజం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. జై హింద్, భారత్ మాతా కీ జై.